నేను మటన్ కర్రీ చేస్తున్నాను. మంచి లేత మాత్రం తెప్పించాను, పావు కేజీ తెప్పించాను. పావు కేజీ కర్రీ చేస్తున్నాను అన్నమాట. కూర వండుతాను. ఉల్లిపాయలు కట్ చేసి శుభ్రం కడిగేసి పెట్టుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి పక్కన పెడదాం. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతున్నాను, ఇంకేమీ వేయట్లేదు. ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. మటన్ కర్రీకి బాగా నానంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టించాను. ఆనియన్స్ కోసాయి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఒక టమాటా కూడా కట్ చేశాను. కొత్తిమీర పాన్ పెట్టా. ఐరన్ కడాయి ఇది. ఐరన్ చక్కగా వేగిపోద్ది. కొంచెం సాల్ట్ వేద్దాం. కూరలో చూసుకొని వేసుకుందాం, తొందరగా మగ్గిపోద్ది కదా. కొంచెం తేగాలి. వేగింది కదా, మటన్ వేసేస్తున్నాను. ఒక్క నిమిషాలు ఇది వేగాక అప్పుడు ఉప్పు కారం మసాలా వేద్దాం. ఇప్పుడు ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పౌడర్, సాల్ట్ వేయలేదు. పసుపు కారం ధనియాల పౌడర్ గరం మసాలా అన్నీ వేసాను అన్నమాట. మటన్కి బాగా పట్టేటట్లు కలిపేసుకున్నాం. వాటర్ వేసేసుకున్నాం. సాల్ట్ వేసాను, ఫస్ట్ వేసాను కదా, మళ్ళీ ఇప్పుడు తగినంత. ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం. మసాలా నీళ్ళు ఉంటాయి కదా, మూత పెట్టేసుకొని బాగా ఉడకనిద్దాం. తీసేద్దాం, చూద్దాం. చక్కగా కుక్ అవుతుందా, ఇంకా వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు కూడా కుక్ అవుతే మనకి మెత్తగా ఉడికిపోద్ది అన్నమాట. మటన్ ఉప్పు చూసేసుకుందాం ఒకసారి. సరిపోయింది. దగ్గరికి అయిపోయింది, మంట తగ్గించేద్దాం. చూసారా,